ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన నష్టం కోసం సాక్షాత్తు పార్లమెంట్లో మనం విన్నాం. విదేశాల్లో ఉన్న ప్రముఖులు కూడా ఆయన కోసం ప్రస్తావన చేశారు. నిన్ననే సింగపూర్లో మన ముఖ్యమంత్రి గారు ఒక ప్రతినిధి బృందం వెళ్ళి పెట్టుబడులు పెట్టమని కోరగా వారు ఒకటే చెప్పారు. అక్కడ 2014-19లో వచ్చి అక్కడ వచ్చి వ్యాపారం చేసుకోవడానికి మేము సహకారం చేయడానికి పెట్టుబడులు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్న సమయంలో అంతా బాగుంది. 2019-24 మధ్యలో జరిగిన ప్రభుత్వంతో మనం చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పేసి సంఘటన మనం చూస్తున్నాం. వీరు వాళ్ళు ఘనకార్యం చూస్తే దేశ విదేశాల్లో కూడా పరపతిపోయే పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అట్టడుగిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి చేసిన ప్రయత్నం కూడా ఎక్కడ వెళ్ళా సరే వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల. అందుకే మేము చెప్తున్నాం, రైతు సంక్షేమం కానీ లేకపోతే వ్యాపార వర్గాల సంక్షేమం కానీ అట్టడుగు ప్రజలు సంక్షేమం కానీ కట్టుబడి ఉంటుంది తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు ఎన్డీఏ కూటమి. అలాంటి సమయంలో మనం చూస్తున్నాం గత ఏడాదిగా జగన్మోహన్ రెడ్డి టీం చేస్తున్న వాళ్ళు ప్రసంగాలు కానీ ప్రెస్ మీట్లు కానీ సిరిలు కానీ ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తున్న ప్రయత్నంగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అట్టడుగున ఆంధ్రప్రదేశ్ని ముందు వరుసలో పెట్టాలి, భారతదేశంలో ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నం పూర్తిగా ఆటంకం పరచడానికి, వచ్చిన పారిశ్రామికవేత్తలను భయపెట్టించే విధంగా మేము వస్తే రేపు భవిష్యత్తులో ఇచ్చేస్తాం ప్రకటన చూస్తుంటే వాళ్ళు భయపడి పెట్టుబడులు పెట్టకుండా రాకుండా అడ్డుకున్న ప్రయత్నం. ఇదంతా ప్రకటనలకి పరిమితం అవుద్ది తప్ప శాశ్వతంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న పరపతి కానీ వారికి ఉన్న బ్రాండ్ కానీ ఈరోజు దేశ విదేశాల్లో ఒక ఇమేజ్ కానీ ఖచ్చితంగా మనం ముందుకెళ్తాం. అది ఈరోజు పార్లమెంట్లో వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇచ్చిన సమాధానం, వారు మాట్లాడే తీరుని వైకాపా నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒక వ్యవసాయ రంగమే కాదు, అన్ని రంగాల్లో కూడా ఈరోజు అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని సద్వినియోగం చేసుకోకుండా వారి నిర్లక్ష్య ధోరణం వల్ల, వారు వ్యక్తిగత స్వార్థాల వల్ల ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లు కూడా అదే పరిస్థితి. ముఖ్యమంత్రి గారు సాక్షాత్ వారే ఫైల్ పట్టుకొని డిపార్ట్మెంట్లు మంత్రుల్ని, కేంద్ర మంత్రుల్ని, డిపార్ట్మెంట్ అధికారులని, ఉన్నతాధికారులు కలిసినప్పుడు వారు అదే చెప్తున్నారు. 2014-19 తర్వాత 19-24 మధ్యలో గత ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకం వల్ల మేము కొన్ని క్లియరెన్స్ ఇవ్వలేకపోతున్నాం అనే సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఈరోజు సాక్షాత్తు మరొకసారి మనం చూసాం. అందుకే వైకాపా నాయకులకి ఒకటే చెప్తున్నాం, రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు మీ రాజకీయ పార్టీని నిలబెట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి తప్ప ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ 1 ఇయర్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి నాయకత్వం అందరం కూడా కలిసికట్టుగా అద్భుత పరిపాలన అందించినప్పుడు మీరు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చే పరిస్థితి రావద్దని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పనితీరు పట్ల, వారి విజనరీ పట్ల, వారి ఆలోచన పట్ల అద్భుతంగా ప్రశంసిస్తూ గౌరవిస్తూ ముందుకు తీసుకెళ్లిన పరిస్థితిని కూడా గమనించాలి. ఈరోజు ఒక ఆంధ్రుడిగా చాలా గౌరవపడుతున్నాం. ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు వస్తున్నప్పుడు కేంద్ర మంత్రులు కానీ ప్రధానమంత్రిని కలిసినప్పుడు కానీ వారు రిసీవ్ చేసుకునే విధానం కానీ, లేకపోతే ఉన్నతాధికారుల దగ్గర సమీక్ష సమావేశంలో కూర్చున్నప్పుడు వీరి విజనరీస్ పట్ల వాళ్ళు ఆకర్షిస్తున్న విధానం కూడా చూస్తే చాలా ఆనందం పడుతున్నాం, గర్వపడుతున్నాం. తెలుగుదేశం పార్టీ ప్రతినిధితో పాటు ఒక ఆంధ్రుడిగా చాలా సంతోషపడుతున్నానని గతంలో కూడా చెప్పే సందర్భాలు ఉన్నాయి. అందుకే ఈరోజు వైకాపా నాయకులు శవయాత్రలు చేసి ఈరోజు ఎక్కడ శవం దొరుకుతుందో ఆ శవాన్ని పట్టుకొని రాజకీయం చేద్దామని ఆలోచన నుంచి విరమించుకోవాలని అవసరం ఉంది. ఈరోజు చాలామంది నాయకులు మాట్లాడుతున్నారు పరిశ్రమల కోసం. ఎప్పుడు వచ్చిన అధికారం వస్తే చంద్రబాబు నాయుడు గారు విదేశ పర్యటనకి వెళ్తారని. ఖచ్చితంగా వెళ్తారు. ఈరోజు ఆయనకున్న నాలెడ్జ్ కానీ, వారికి ఉన్న పరపతి కానీ, వారికి ఉన్న విజనరీ కానీ, వారికి ఉన్న ముందు చూపు కానీ ఖచ్చితంగా మాట్లాడతారు. ఆ రోజు బిల్ గేట్స్ని తీసుకొచ్చి హైదరాబాద్ని ఐటీ హబ్ని ఎట్లాగే డెవలప్ చేశారో ఈరోజు అమెరికాలో ఏఐ కోసం మాట్లాడుతుంటే ఈరోజు అమరావతి కోసం అమరావతిలో ఉన్న మనం కూడా మాట్లాడుతున్నాం.
రేపు భవిష్యత్తులో కూడా చూస్తున్నాం. అది ఖచ్చితంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి జరుగుతుంది. ఒక విజనరీ ఉండి నాలెడ్జ్ ఉన్న ఒక ముఖ్యమంత్రి పరిపాలన ఎలాగో మనం గత 3 టర్మ్లు చూసాం, 4వ టర్మ్ చూడబోతున్నాం. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అని ఒక అగ్రస్థానంలో నిలిచోవడానికి చేస్తున్న ప్రయత్నాలకి ప్రజలందరూ కూడా మద్దతిస్తున్నారు. అయితే ప్రజలను ఒకటే మీ ద్వారా కోరుకుంటున్నాం, ఖచ్చితంగా గమనించాలి. ఎందుకంటే భయభ్రాంతికి గురి చేస్తున్నాడు ఈరోజు పారిశ్రామికవేత్తల్ని. నేను నెక్స్ట్ వస్తున్నాను చెప్పేసి మైండ్ గేమ్ ఆడుతున్నాడు ఈయన. నెక్స్ట్ అయితే ప్రజలైతే ఖచ్చితంగా అవకాశం మీరు ఎవరు. కానీ ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో ప్రజలకు ఇచ్చిన మాటల ప్రకారంగా, హామీ ప్రకారంగా మేనిఫెస్టోలో హామీలు ఇవ్వని పరిస్థితి కూడా అవి కూడా అమలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవి కూడా చేస్తున్న విషయాన్ని కూడా గమనించుకొని ఈరోజు ఏ ఎన్నిక వచ్చినా ఏ మద్దతు మీకు కావాల్సిన మా పార్టీకి మీ మద్దతు ఏది కావాలి ఎన్డీఏ కూటమికి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేసుకుంటూ ఈరోజు ఒక అద్భుతమైన అవకాశాన్ని, ప్రజలిచ్చిన అవకాశాన్ని ఎన్డీఏ కూటమి వినియోగించుకుంటూ ముందుకెళ్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది క్లిప్పింగ్స్ వచ్చాయా? ఇది మాట్లాడింది మంత్రి గారిది. राज्य सरकार के शेयर लाने में देर हो रही है। सरकार कह दिया कब किसान का देंगे और दिया ही नहीं। जैसे आंध्र में जगन जी की सरकार थी तो मामला अटक गया। अब हमने ये तय कर दिया कि राज्य सरकार अपना शेयर देना दे, केंद्र सरकार अपना शेयर डाल देगी ऑलरेडी और राज्य सरकार भी शेयर देने में अगर देर करेगी तो 12% ब्याज उस पर भी लगेगा और किसान के खाते में वो डाला जाएगा। ये व्यवस्था भी मोदी जी की सरकार ने करने का काम किया। और माननीय अध्यक्ष महोदय, हमने ये भी तय कर दिया कि जो राज्य सरकारें लोकप्रिय निर्णय ऐसे करते कि हम देंगे किसान का पैसा, वो किसान का पैसा निर्धारित अवधि के अंदर उनको देना पड़ेगा। कई बार देते नहीं, जैसे आंध्र प्रदेश में जगन की सरकार ने 3 साल दिए नहीं, किसान फंस गया। लेकिन वो भी अब निश्चित समय सीमा में उनको देना होगा, तभी बीमा माना जाएगा। पूरा जवाब दे दो मंत्री जी, 1 मिनट बचा है। वो पूछ ले एक सवाल, उसमें अनेकों परिवर्तन करने का काम हुआ है और एक परिवर्तन उसमें माननीय अध्यक्ष महोदय ये हुआ है कि अगर बीमा कंपनी किसान का जो क्लेम बनता है उसका समय पर भुगतान नहीं करती तो अब निर्धारित तिथि के 21 दिन के अंदर अगर उन्होंने भुगतान नहीं किया तो 12% ब्याज बीमा कंपनी पर लगाया जाएगा, जो किसान के खाते में डाला जाएगा। दूसरा माननीय अध्यक्ष महोदय, मैं यह भी निवेदन करना चाहता हूँ, कई बार राज्य सरकार के शेयर आने में देर होती है। तो सरकार तो ऐसी हुई जिनने शेयर कह दिया कि हम किसान का देंगे और दिया ही नहीं। जैसे आंध्र में जगन जी की सरकार थी तो मामला अटक गया था। अब हमने ये तय कर दिया कि राज्य सरकार अपना शेयर देना दे, केंद्र सरकार अपना शेयर डाल देगी और राज्य सरकार भी शेयर देने में अगर देर करेगी तो 12% ब्याज उस पर भी लगेगा और किसान के खाते में वो डाला जाएगा। ये व्यवस्था भी मोदी जी की सरकार ने करने का काम किया है। और माननीय अध्यक्ष महोदय, हमने ये भी तय कर दिया है कि जो राज्य सरकारें लोकप्रिय निर्णय ऐसे करते कि हम देंगे किसान का पैसा, वो किसान का पैसा निर्धारित अवधि के अंदर उनको देना पड़ेगा। कई बार देते नहीं, जैसे आंध्र प्रदेश में जगन की सरकार ने 3 साल दिए नहीं, किसान फंस गया। लेकिन वो भी अब निश्चित समय सीमा में उनको देना होगा, तभी बीमा माना जाएगा। पूरा जवाब दे दो मंत्री जी। ओके।